నమస్తే. వెల్కమ్ టు మైక్ టు మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో వచ్చిన వార్త రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఈటలకు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇందులో త్వరలో సంస్థాగతంగా భారీ మార్పులు, బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించే యోచన, 8 మంది ఎంపీ సీట్లు గెలవడంతో జోష్, డీకే అరుణకు కీలక పదవి అనే వార్త ఉన్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారాన్ని చేపట్టే దిశగా అడుగులు వేసేందుకోసమై ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఈటెల రాజేందర్కు మంత్రివర్గంలో కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. ఆయనకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించి క్షేత్రస్థాయిలో బీసీ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలనే భావన అధిష్టానంలో ఉన్నదని దానికి సంబంధించిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక ఇయర్ ప్యానెల్లో జయహో భారత్, T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్పై విజయం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక వీటితో పాటు హ్యాట్రిక్ ప్రమాణం అనే ఒక వార్త బ్యానర్ ఐటమ్గా ఉన్నది. వరుసగా 3వ ప్రధానిగా మోదీ, నెహ్రూ రికార్డుతో సమం, మోదీ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వార్త ఉన్నది. ఇక కిషన్ రెడ్డికి మళ్ళీ కిరీటం, పోరాటానికి దక్కిన ఫలితం, ఎర్రన్న వారసుడిగా, డాక్టర్ నుంచి కేంద్ర మంత్రిగా, సామాన్య కార్యకర్తకు పట్టమని నలుగురు, కిషన్ రెడ్డి, సంజయ్, రామ్మోహన్, పెమ్మసాని, శ్రీనివాస వర్మ, వాళ్ళ ఫోటోలు, వారి వివరాలు ఉన్నాయి. ఇక అనుకువగా ఉండండి, తోటి సభ్యులను గౌరవించండి, కొత్త కేబినెట్కు మోదీ సూచన. కేంద్ర కేబినెట్ తొలి సమావేశం ఇవాళ నేడు ఉండబోతున్నది. బీజేపీ కొత్త సారథి ఎవరు? కేబినెట్లోకి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రివర్గ ఏర్పాటుతో మారుతున్న సమీకరణాలు అనేది, అంటే కేంద్రంలో కూడా ఎవరు అధ్యక్షులు ఉండబోతున్నా చూడాలి. ఇక ఈసారి 7 మహిళలకు కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ వచ్చింది. 27 మంది బీసీలు, 10 మంది ఎస్సీలు, 5 ఎస్టీ, 5 మైనారిటీ. గత మంత్రివర్గంలోని 37 మందికి ఈసారి అవకాశం లేదు. 33 మందికి తొలిసారి అవకాశం వచ్చిందన్న వార్త వివరాలు మొదటి పేజీలో వచ్చింది ఆంధ్రజ్యోతిగా. తెలంగాణకు జైఈఈ, తెలంగాణలో టాపర్స్ తెలంగాణ వాళ్ళే ఉన్నారనే వార్త హెడ్డింగ్ బాగుంది. ఇక్కడ ఢిల్లీ జోన్ విద్యార్థి వేద్ లహోటికి ఫస్ట్ ర్యాంక్ అనే వార్త ఉన్నది. సులువుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక అశ్రునయనాలతో రామోజీరావు అంత్యక్రియలు పూర్తి అనే వార్త ఉన్నది. ఫోటోతో కూడిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతిగా. అమరావతిలో పనులు షురు అని 200 ప్రక్రియలతో జంగిల్ క్లియరెన్స్, పిచ్చి మొక్కల తొలగింపు, రహదారుల మరమ్మతుకు పనులు షురు, ఆగిన నిర్మాణాలు ప్రారంభమని అధికారుల పరిశీలనకు సంబంధించిన వార్త మొదటి పేజీలో వచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక నమస్తే తెలంగాణలో ఇయర్ ప్యానెల్లో పాక్పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటుగా ఉద్యమ ప్రశ్నలు లేకుండానే గ్రూప్ 1 పేపర్ అనే వార్త ఉన్నది. జేఈ అడ్వాన్స్లో తెలంగాణ జయకేతనం, టాప్ 10 ర్యాంకుల్లో 3 కైవసం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక 72 మందితో మోదీ క్యాబినెట్, తొలి క్యాబినెట్ సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో వచ్చింది నమస్తే తెలంగాణ. ఇక మాకిచ్చిన మాట నెరవేర్చండి, తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యమకారుల డిమాండ్ అనే వార్త ఉన్నది. జమ్ములో ఉగ్రదాడి అనే వార్త, టూరిస్ట్ బస్సుపై టెర్రరిస్టుల కాల్పులు, పొదలమాటన దాక్కొని ఘాతకం, తప్పించబోయే లోయపడిన బస్సు, 9 మంది మృతి, 33 మందికి గాయాలు, దారుణమైన ఘటనకు సంబంధించిన వార్త మొదటి పేజీ. ఇక 5 రోజులు భారీ వర్షాలు, చురుగ్గా ఋతుపవనాలు, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో గాలి వాన అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక సాక్షిలో బ్యానర్ ఐటమ్గా మోదీ అనే నేను, ప్రధానిగా నరేంద్రుని ప్రమాణ స్వీకారం, వరుసగా 3వసారి నెహ్రూ రికార్డు సమం అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షిగా. ఒడిశా సీఎంగా సురేష్ పూజారని, ఈ బాండ్ బంగారం అనే ఒక వార్త ఉన్నది. ఇక ఫ్రెంచ్ కింగ్ అలకరాజ్ అనే వార్త, న్యూయార్క్లో నమో భారత్ అనే వార్త, క్రికెట్కు T20కి సంబంధించిన వార్త ఉన్నది. ఇక విధేయతకు పెద్దపీట, కిషన్ రెడ్డి, బండి సంజయ్కి కేబినెట్లోకి తీసుకోవడం పైన వార్త ఉన్నది. తీర్థయాత్రికుల బస్సుపై కాల్పులు, లోయలో పడిన బస్సు అనే వార్త సాక్షి కూడా మొదటి పేజీలో వచ్చింది. ఇక కన్నుల పండుగగా మోదీ ప్రమాణోత్సవం సందర్భంగా కలకాలైన రాష్ట్రపతి భవన్ అనే వార్త ఉన్నది. సినీ పారిశ్రామిక దిగ్గజాల సందడిన వార్త. నీవు వినయంగా ఉండండి, కష్టపడి పనిచేయండి, మంత్రివర్గానికి మోదీ సూచన. మామకు తొలిసారి కేంద్ర మంత్రి పదవి, అంటే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్కు మంత్రిపై వచ్చిన వార్త ఉన్నది. రామోజీకి అశ్రునివ్వాలి అనే వార్త మొదటి పేజీలో వచ్చింది సాక్షి కూడా. వీటితో పాటుగా ఇదేనా ప్రజాస్వామ్యం అనే వార్త ఉన్నది. ఇక్కడ ఏపీలో రోజు పెరుగుతున్న దాడులు, పేటరేగిపోతున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు, చోద్యం చూస్తున్న పోలీసులని ఫోటో ఉన్నది. లోకేష్ ఫోటోకు దండం పెడుతున్నట్టు మరి ఇక్కడ ఫోటో ఉన్నది. వాటికి సంబంధించిన వార్త మొదటి పేజీలో సాక్షి ఇచ్చింది. పోలీస్ హ్యాకర్, 20 ఏళ్ల విద్యార్థి తర్వాత ఆదిలాబాద్ మినహా అంతటా హత్యలపై పడిపోయిన ఉష్ణోగ్రతలకు సంబంధించింది. నైరుతి ఋతుపవనాల విస్తరణ కూడా ఉన్నదని. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈటెల రాజేందర్ అని వార్త సాక్షి కూడా మొదటి పేజీలో ఇచ్చింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ 74% ఆదరణ మాత, నీట్పై టెన్షన్ అనే వార్త ఉన్నది. ఇక పార్లమెంట్లో గొంతుకై ప్రశ్నిస్తా,
ఆ నీట్ లీకేజీ బాధిత విద్యార్థులకు రాహుల్ భరోసా అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక జేఈ అడ్వాన్స్లో మనోళ్ళ మెరుపులు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి దినపత్రిక. ఇక ఈనాడులో బ్యానర్ ఐటమ్ కింద నరేంద్ర మోదీ ఫోటో నిలువెత్తు ఫోటో ఉన్నది. మోదీ మూడోసారి పట్టాభిషేకం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక మీ స్ఫూర్తి అజరామరం ఆత్మసుకుడ సెలవికని రామోజీరావు అంత్యక్రియలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఫోటోతో కూడింది ఉన్నది. విధేయతకు ప్రాధాన్యం అనే వార్త బండి సంజయ్ కిషన్ రెడ్డికి వారికి సంబంధించిన వార్త వారి మంత్రివర్గంలోకి తీసుకున్నది. యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. జేఈఈ అడ్వాన్స్డ్లో మనోలేదే హవా అనే వార్త, గ్రూప్ 4 మెరిట్ జాబితా వెల్లడి అనే వార్త ఉన్నది. తగ్గిన ప్రశ్నల కాఠిన్యం అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక 4 తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.